Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ప్రాక్టికల్స్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఈసారి చాలా స్ట్రిక్ట్గా ప్రాక్టికల్స్ జరగబోతున్నాయి. లాస్ట్ ఇయర్ సీసీ కెమెరాలని ఇంట్రడ్యూస్ చేశారు. సీసీ కెమెరాలు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సీసీ కెమెరా అంటే సీసీ కెమెరాలు కాలేజీలో పెట్టి వీళ్ళు ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది, అక్కడి నుంచి మొత్తం చూసారనమాట. ఎక్కడైనా కాపీ జరుగుతుందా, ఎక్కడైనా ఏదైనా ఓకేనా, ఏమైనా స్టూడెంట్స్ ల్యాబ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని. లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజెస్లో అసలు సీసీ కెమెరాస్ లేవు, బట్ ఓకే ఫస్ట్ టైం అని కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. బట్ ఈసారి సీసీ కెమెరాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పెడుతున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే ఇప్పుడు ప్రాక్టికల్ జరుగుతుంటుంది ఒక కాలేజీలో, సడన్గా ఇన్స్పెక్షన్కి వస్తారు ఒక టీం, ఇలా చాలా టీమ్స్ పెడుతున్నారు అనమాట. ఓకేనా, మొత్తం కలిపి నియర్లీ 4 lakh స్టూడెంట్స్ ఏమో రాస్తారు మొత్తం సెకండ్ ప్రాక్టికల్స్కి. ఓకేనా, సో ఫుల్ స్ట్రిక్ట్గా జరగబోతుంది. దాని గురించి అప్డేట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ టైం టేబుల్ వచ్చింది, దాని మీద వీడియో చేశాను. ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ గురించి జాగ్రత్తలు ఏంటో ఒకసారి చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సీసీ కెమెరాలు పెడుతున్నారు చాలా సీరియస్గా, అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెడతారు. వీళ్ళు సడన్గా ఇన్స్పెక్షన్కి వస్తారనమాట. ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు జనరల్గా లాస్ట్ ఇయర్ కానీ అంతకంటే ముందు నాకు తెలుసు యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఈ కార్పొరేట్ కాలేజెస్ అండ్ పెద్ద కాలేజీలో వర్క్ చేసి చూశాను కదా, ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్స్ స్టూడెంట్స్ దగ్గర ఆల్రెడీ 2-3 లక్షలు తీసుకుంటారు పక్కా, 100% దోపిడీ. ఓకే, యాజ్ ఏ ఫ్యాకల్టీగా నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క స్టూడెంట్ నుంచి 2 లక్షలు 3 లక్షలు. బీటెక్ మొత్తానికి అంత కాదు, బీటెక్ 4 yearsకి తెలంగాణలో ఏదైనా కాలేజీలో వేస్తే అంత ఫీజు కాదు, మొత్తం అన్ని 4 years కలిపి. బట్ 1 yearకి 3 lakhs 3.5 lakhs, కొన్ని క్యాంపస్ అయితే 4 lakhs కూడా, టాప్ సెక్షన్ క్యాంపస్ అని పెట్టి. అయితే ఇందులో వీళ్ళు ప్రాక్టికల్స్ ఏం చేసేవాళ్ళంటే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే వస్తారో ఇన్విజిలేటర్కి వాళ్ళకి కొంత మనీ అరేంజ్ చేయడము, లేదంటే కొన్ని మర్యాదలు చేసేసి పిల్లల స్టూడెంట్స్ అందరికీ 30 వేయించేది. ఎందుకంటే పేరెంట్స్ గొడవ పడతారు కదా, 3 లక్షలు 4 లక్షలు తీసుకొని 2 years కలిపి 6 లక్షలు తీసుకున్నారు, ప్రాక్టికల్స్ మార్కులు కూడా వేయలేరా అని చెప్పేసి అలా జరిగేది. సో ఇంటర్ కాలేజ్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఈ ఇన్విజిలేటర్ వస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour ఇలా మాట్లాడి పిల్లల స్టూడెంట్స్ అందరికీ మార్కులు వేయించారు. కొంత లిబరల్గా ఉండేది. ఇది నేను చూసి చెప్తున్నా. ఓకే, నేను ఇక్కడ పర్టికులర్ కాలేజీలో ఈ బ్రాంచ్లో ఇది జరుగుతుందని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం నేను ఇది అబ్జర్వ్ చేసి చెప్తున్నా. రెండోది అలా ఉండే కదా, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అలా ఉండదు. ఎందుకంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరు వస్తారో తెలియదు కదా, వాళ్ళు రావడమే ఒక 3-4 members లాగా వస్తారు. ఇప్పుడు ఇన్విజిలేటర్ అంటే ఒక్కరే వస్తే వీళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు కాలేజ్ వాళ్ళు, పెద్ద కాలేజీలు. ఎందుకంటే స్టూడెంట్స్ తోటి 3-4 లక్షలు తీసుకునే వాళ్ళు. ఈ కొన్ని కాలేజీలు వేస్తే ఇంకా ఘోరం, ఈ ల్యాబ్ కంటే ముందు ఎక్స్ట్రా ఫీజు తీసుకునేది. ఎందుకంటే మీకు మార్కులు ఫుల్ రావాలంటే ఇది కట్టండి అని అన్అఫీషియల్గా ఇప్పటికీ తీసుకుంటారు. కాబట్టి ఇన్విజిలేటర్కి అరేంజ్ చేసేది. ఇప్పుడు ఏంటి అంటే ఎవరు వస్తారో తెలియదు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3-4 members వస్తారు. అందులో ఒక్కరు నిజాయితీ ఉన్నా సరే మొత్తం అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు జెన్యున్గా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటే ఏ ఇష్యూ ఉండదు. కాబట్టి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ మీరు అలర్ట్గా ఉండండి. మీ ఇన్విజిలేటర్ మీ కాలేజీలో మీ సార్ వాళ్ళు మేము వేపిస్తాంలే మార్క్స్ అని అన్నా మీరు ఎంతో కొంత అలర్ట్ ఉండండి మీరు జాగ్రత్తగా. ఓకే, సడన్గా స్క్వాడ్ వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే అవి ఈయనగా సీరియస్ తీసుకుంటే కాలేజ్ పర్మిషన్ రద్దు చేసేటట్లు ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి మై డియర్ స్టూడెంట్స్. సో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందుకే వీళ్ళు సీసీ కెమెరాలతో అబ్జర్వ్ చేస్తారు అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ తోటి చేస్తారు, ఇది ఇన్స్పెక్షన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కొన్ని మాత్రమే ఉండే, ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది, వెరీ స్ట్రిక్ట్. ఓకేనా, ఇది ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ February 22 నుంచి 21 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి, తెలుసు కదా మనకు ఆల్రెడీ. ఫర్ సెకండ్ ఇయర్కి వొకేషనల్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్కి ఉంటే సెకండ్ ఇయర్కి ఉంటాయి. అయితే తెలంగాణలో కూడా వచ్చే సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతారు కదా, వాళ్ళకి ప్రాక్టికల్స్ పెడతారు. దాన్ని కూడా ఇది ప్రాక్టీస్ లాగా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ విషయంలో. వచ్చే సంవత్సరం నుంచి చాలా చేంజెస్ ఉంటాయి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో NCERT సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు అకాడమీ స్టేట్ సిలబస్ NCERTలో ఇప్పుడు NCERT సిలబస్ తక్కువ ఉంది. ఓకేనా, దాని బేస్డ్గా JEE మెయిన్స్ నీట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేంజ్ చేశారు NCERT, తెలంగాణలో ఇంకా చేంజ్ చేయలేదు. సో NCERT సిలబస్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. బట్ ఈ ఇయర్ మాత్రం ఏం చేంజెస్ లేదు. ఈ ఇయర్ మాత్రం యాజ్ యూజువల్గా ముందుకు వెళ్తుంది. బట్ వచ్చే సంవత్సరం చేంజెస్ ఉంటాయి. ఓకే, అయితే నియర్లీ 4 lakh స్టూడెంట్స్ రాస్తారు.
తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక లాస్ట్ ఇయర్ ఫ్యూ కాలేజెస్ నో సీసీ కెమెరాస్, బట్ దిస్ ఇయర్ ఎవ్రీ కాలేజ్ సీసీ కెమెరా మస్ట్. అండ్ ఇంకొకటి కేజీబీవి మోడల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్ వీటికి సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ ఇవి కమాండ్ సెంటర్కి కనెక్ట్ అయ్యి ఉండవు అనమాట. కమాండ్ సెంటర్ అంటే ఒక ప్లేస్లో ఒక సెంటర్ దగ్గర ఉండి వీళ్ళు చూస్తుంటారు అనమాట, ఈ కాలేజీలో ఎలా జరుగుతుంది ప్రాక్టికల్, ఆ కాలేజీలో ఎలా జరుగుతుంది, ఈ కాలేజీలో ఎలా జరుగుతుంది అని. అయితే కేజీబీవి మోడల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్కి కనెక్షన్ లేదనమాట, అంటే వాళ్ళ యాక్సెస్ ఇవ్వలేరు అనమాట ఎవరికి, కమాండ్ కంట్రోల్ సెంటర్కి. సీసీ కెమెరా నాట్ కనెక్టెడ్ టు కమాండ్ కంట్రోల్. అందుకని ఏం చేశారంటే ప్రాబ్లం అది యాక్షన్ తీసుకోవడానికి రాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి రాదు. కేజీబీవి మోడల్ స్కూల్స్లలో ఏదన్నా కాపీ జరిగింది అనుకోండి, వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రైట్ ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, కేజీబీవి మోడల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్ అసలు సెంటరే ఇవ్వట్లేదు, ప్రాక్టికల్స్ సెంటరే ఇవ్వట్లేదు, ఎగ్జామ్ సెంటర్స్ రిమూవ్ చేశారు. ఇది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026-27 ఫస్ట్ ఇయర్కి కూడా ప్రాక్టికల్స్ పెడుతున్నారు. ఇది చేంజెస్ వచ్చే సంవత్సరం జాయిన్ అయ్యే వాళ్ళకు. అండ్ సిలబస్ ఆల్సో చేంజ్ అవుతుంది, ఎన్సీఆర్టీ సిలబస్ కూడా చేంజ్ అవుతుంది. ఎన్సీఆర్టీ సిలబస్ వస్తుంది మనకి ఈసారి అనుకున్నారు, బట్ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఆపారు. నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్, తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా జరగబోతున్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్ అలర్ట్గా ఉండండి. రికార్డు ఓకే, మీరు జేఈ మెయిన్స్ ఒకవైపు సార్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపేర్ కావాలి, మాకు జనవరిలోనే ఎగ్జామ్ ఉంది కదా అని. బైపీసీలో కొంచెం టెన్షన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే నీట్ అనేది వాళ్ళకు మేలో ఉంటుంది. ఓకే, వెబ్సైట్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపేర్ కావాలి, బోర్డ్ ఎగ్జామ్స్ చూసుకోవాలి, ఈ రికార్డులు ఇవన్నీ రాయడం పాసిబుల్ అవుతుందా అని అంటే మీరు రాసి కొంత ఐడియా తెచ్చుకుంటే బెటర్, సేఫ్ జోన్లు ఉంటారు. ఓకేనా, ఇంత స్ట్రిక్ట్గా ఉన్న కాలేజ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, బికాస్ మనీ కెన్ డూ ఎవ్రీథింగ్. కార్పొరేట్ కాలేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. బట్ మీ అలర్ట్లో మీరు ఉండండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన ఛానల్ తరపు నుంచి ఐపీఈ ఇంటర్ ఐపీకి సంబంధించి, జేఈ మెయిన్స్, ఎప్సెట్, నీట్కి సంబంధించి, ఐపీకి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను వీడియోస్ రూపంలో జస్ట్ 10 minutes 12 minutes వీడియోస్ రూపంలో నేను మీకు ఇస్తాను. ఆల్రెడీ మీ ఫ్యాకల్టీ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ అటువంటి అయితే 3 స్టార్ 2 స్టార్ సింగిల్ స్టార్ అని ఉంటాయి కదా, అలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తే మీకు ఫుల్ స్కోర్ వస్తుంది అనే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ తరపున. ఓన్లీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను ఇక్కడ. ఓకే, 2 షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఇలా. ఓకే, ఆంధ్రప్రదేశ్ అయితే 1 మార్క్ కూడా ఉంటుంది, బట్ తెలంగాణలో కూడా మార్పులు జరుగుతాయి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా చేంజెస్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్, మన ఛానల్ టార్గెట్ మెయిన్ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, లేదా ఎప్సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన ఛానల్లో జేఈ మెయిన్స్ ఛానల్ ప్లేలిస్ట్, ఎప్సెట్, నీట్ అని ప్లేలిస్ట్ ద్వారా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ట్రిక్స్, టిప్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. రీసెంట్గా ఫిజిక్స్ ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్సీఆర్టీలో ఉన్న 8 ఫార్ములాస్ని +1 ఎక్స్ట్రా ఇచ్చాను, ఎలా గుర్తుపెట్టుకోవాలని ట్రిక్స్, టిప్స్ చెప్తున్నాను. మీకు బాగా గుర్తుండడానికి నేను విచిత్రమైన ప్రయోగాలు చేస్తాను. అది ఒక్కసారి విని మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలా ఇంకా ఈ టాపిక్ ఇవ్వండి, ఆ టాపిక్ ఇవ్వండి అని నేను కామెంట్స్ని బేస్ చేసుకొని ఆ టాపిక్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. విత్ కాన్సెప్ట్ కూడా కొంచెం ఫుల్ లెంత్ వీడియోలో ఫుల్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న షార్ట్ కట్ ట్రిక్స్ అని చేస్తున్నా, అవి చాలా బెనిఫిట్ అవుతాయి స్టూడెంట్స్కి, ఒకసారి ఫాలో అవుతుండండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ఫుల్ వర్క్ చేశాను ఆల్రెడీ. ఇయర్ మీకు వచ్చిన స్కోర్ని బట్టి ఈ కాలేజ్లో వస్తుంది. గర్ల్స్కి అయితే ఈ కాలేజెస్ బెటర్, బాయ్స్కి అయితే మీకు వచ్చిన మార్క్కి ఈ కాలేజ్ రావచ్చు. ఎప్సెట్ స్టేట్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్, టోటల్ హౌ మెనీ ఐఐటీస్, హౌ మెనీ IIITs, హౌ మెనీ NITs, ఓకే, హౌ మెనీ GFTs, అప్ టు CSAP కౌన్సిలింగ్ వరకు. నెక్స్ట్ నీట్ అయితే అప్ టు లాస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కాలేజ్ లిస్ట్. అసలు నీట్ అంటే ఎన్ని MBBS కాలేజీలు ఉన్నాయి, ఎన్ని BDS కాలేజీలు ఉన్నాయి, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఓకే, వెటర్నరీ, ఓకే, B ఫార్మసీ, ఫార్మ్ D, బైపీసీ వాళ్ళకైతే, MPC వాళ్ళకైతే ఆ కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఎంత మార్క్స్ ఉండాలి, ఏ కాలేజ్ బెటర్, క్యాంపస్ సెలక్షన్స్ ఏ కాలేజెస్ ఉంటాయి, ఈ లిస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని టోటల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్ ఫ్రమ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ నుండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ట్రిక్స్, టిప్స్, ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టిప్స్, ట్రిక్స్ ఇవి, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కూడా మీకు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఫ్రీ అనండి, ఎటువంటి
ఛార్జెస్ లేదు, మెంటర్షిప్ ఇంత కట్టండి ఆ అమౌంట్ అని ఏం లేదు. ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, మీకు ఏమన్నా సక్సెస్ వస్తే ఫుల్ హ్యాపీ, సక్సెస్ అయినట్లే మన ఛానల్, అంతేగాని ఏ డబ్బులు లేవు. నెక్స్ట్ బెస్ట్ మెథడ్, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కొద్దిమంది చాలా టెన్షన్గా ఉన్నారు. సార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు జేఈఈ మెయిన్స్ వస్తుందా, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు నీట్ క్రాక్ చేస్తానా, నీట్ అంటే లాంగ్ టర్మ్ కదా, జేఈఈ మెయిన్స్ నాకు వస్తుందా, ఐఐటి అడ్వాన్స్డ్ వస్తుందా, నేను ఏం చేయాలని కొద్దిమంది స్టూడెంట్ టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మస్ట్. మీరు జేఈఈ మెయిన్స్ రాసినా, ఎప్సెట్ రాసినా, నీట్ రాసినా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లాస్ట్ 10 to 15 years మస్ట్. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాలి. సరే ఇప్పుడు పీవైక్యూ చేస్తే మొత్తం వస్తాయా నాకు అంటే దాంతోపాటు మీరు అన్ని చాప్టర్స్ ఫార్ములాస్ని ఫాస్ట్గా రివైజ్ చేయాలి. ఒక 4-5 times ఈ పీవైక్యూ క్వశ్చన్స్ని 4-5 times రివైజ్ చేయాలి. అండ్ షార్ట్ నోట్స్ కూడా రెడీ చేసుకోవాలి, ఒక చాప్టర్ మొత్తానికి సంబంధించిన కీ పాయింట్స్. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీని తరవుగా, ఎందుకంటే ఎన్సీఆర్టీ బేస్డ్గా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నీట్ ఎగ్జామ్ ఉంటుంది, ప్యూర్ ఎన్సీఆర్టీ. బట్ ఎప్సెట్ ఏంటి అంటే ఎప్సెట్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ కొన్ని చాప్టర్స్ డిలీట్ అయ్యాయి కదా, కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్, ఓకే సర్ఫేస్ కెమిస్ట్రీ, అలా ఆ చాప్టర్స్ నుంచి కూడా ఎప్సెట్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఎప్సెట్తో పోలిస్తే జేఈఈ మెయిన్స్ నీట్ సిలబస్ తక్కువ. సో ఇవి ఎన్సీఆర్టీ మ్యాండేటరీ, జేఈఈ మెయిన్సే టార్గెట్స్ అన్నది, నీటే టార్గెట్ అనుకుంటే. అయితే మన ఛానల్ తరపున షార్ట్ నోట్స్ ఫార్ములాస్ని నేను అప్లోడ్ చేస్తాను. షార్ట్ నోట్స్ ఫార్ములాస్ పీవైక్యూ క్వశ్చన్ డిస్కస్ చేస్తా. మీరు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి, సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్లో మ్యాథ్స్లో ఏ ఫార్ములా అడిగినా నేను చెప్పగలను సార్, అండ్ పీవైక్యూ క్వశ్చన్స్ లాస్ట్ 10 years 5 times రివైజ్ చేసిన సార్, ప్రతి చాప్టర్కి ఒక 2 paper షార్ట్ నోట్స్ నేను పర్ఫెక్ట్ అయ్యాను సార్, ఎన్సీఆర్టీ కూడా చదివానంటే మీకు మినిమంగా సీట్ వస్తుంది, ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది. దాన్ని బేస్డ్గా కష్టపడి ఐఐటి అడ్వాన్స్డ్ రాస్తే ఐఐటీలో కూడా మినిమంగా సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఐఐటి అడ్వాన్స్డ్ అంటే అవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేసి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ చేయాలి అడ్వాన్స్డ్కి. ఇదే అండి. సో ఖచ్చితంగా మీకు మన ఛానల్ తరపున ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్లేలిస్ట్లు పెట్టి అప్లోడ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. మీకు చూసి మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్.